టెక్నాలజీ పెరుగుతుంటే సోషల్ మీడియా చేతులకు వచ్చినాక అభివృద్ధి ఆకాశానికి చేరుతుంటే మనిషి మంచి దిక్కు ఇంకింత ఎక్కువ నడవాలి గాని చెడు చెంతకే చేరుతున్నారు. షిషి 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 చెప్పుదామంటే నోరే వస్తలేదు. పాపం వడ్లూరి లింగం అనే గీ అన్నను ఉత్త పుణ్యానికే చంపింది తన కడుపున పుట్టిన బిడ్డ. కని పెంచి మంచి సంబంధం చూసి పెండ్లి చేస్తే కట్టుకున్న నిడిచిపెట్టి ఇంకొకరితోని కలిసి ఉంటున్నదట లింగం బిడ్డ మనీష. అట్లా చేస్తే ఏ తండ్రి ఓర్చుకుంటాడు చెప్పుండ్రి. అట్లా చెయ్యొద్దు బిడ్డ అని గట్టిగా గద్దించినందుకు ప్రియుడు జావిద తల్లి శారదలతోని కలిసి తండ్రిని చంపిందట. కళ్ళులా మత్తు మందు కలిపిండ్రట. అది తాగి వండుకున్నాక ముఖం మీద మెత్తబెట్టి చంపిండ్రట. వాళ్ళ ధైర్యం పాడుగాను తర్వాత సెకండ్ షో సినిమాకి పోయొచ్చి తర్వాత శవాన్ని గట్కేసర్ మండలం ఏదులాబాద్ అనే ఊరు చెరువులు వేసి వచ్చిందట. 2 రోజుల తర్వాత లింగం శవం చెరువుల దేడుతోని పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టిండ్రట. ఆఖరికి అది లింగం శవం అనేది గుర్తుపట్టి ఇంటోళ్ళకి అప్పచెప్పి ఎవరు చంపిండ్రు కావచ్చు, పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అని ఆరాధిస్తే మనీషా సమాధానం అడ్డదిడ్డంగా ఉన్నదట. అనుమానం వచ్చిన పోలీసులు ఇంకింత లోతుగా ఎంక్వైరీ చేస్తే మనీషా భాగవతం మొత్తం బయటపడ్డదట. చూడుండ్రి ఎసొంటి ఆలోచనలు చేస్తుండ్రో మనుషులు. ఆ బుద్ధి తక్కువ మనిషా కంటే జావేద్ అనేటోడు ఓ సంవత్సరం చిన్నోడేనట. చిన్నోడో పెద్దోడో అనేది కాదు ఇక్కడ ముచ్చట. చేసుకున్న మొగోడు నచ్చకుంటే అయ్య వాళ్ళకి అర్థం చేయించాలి. నచ్చినోన్నే చేసుకుంటా అని చెప్పాలి. అంతేగాని కని వెంచి చదివించిన తండ్రిని చంపుడేంది? ఆ తల్లి శారదకు కూడా బుద్ధి ఉండాలే కదా. జీవితాంతం తోడుండే భర్తను వాళ్ళతోని కలిసి చంపుతుందా బద్మాస్ది కాకపోతే? శిశిషి ఏం మనుషులు తయారైతున్నారా లోకంలా తిట్టుకుంటురట వీళ్ళ ముచ్చట చూసిన జనాలు.